మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఓట్ల తొలగింపునకు పచ్చ బ్యాచ్ కుట్రలు పండుతోందా? ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి చెందిన ఓట్లను తొలగించే పనికి శ్రీకారం చుడుతోందా? గతంలో సేవామిత్ర యాప్ ద్వారా దుశ్చర్యలకు పాల్పడినట్లే ఈసారి కూడా ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకోనుందా? మరి వైఎస్ఆర్సీపీ ఈ కుట్రలను ఎలా ఛేదించబోతోంది? వాచ్ ది స్టోరీ. అధికారం చేతిలో ఉంటే ఎన్ని అక్రమాలైనా చేయగల వ్యక్తి చంద్రబాబు. నిజానికి ఆ అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు ఎంతో మేలు చేయొచ్చు. కానీ చంద్రబాబు పొలిటికల్ డిక్షనరీలోనే మేలు అనే పదం కనబడదు. ఉండేదంతా కుట్రలు, కుయుక్తులు, వెన్నుపోట్లు, వంచనలే. అలాంటి చంద్రబాబు త్వరలోనే ఎస్ఐఆర్ను ఉపయోగించి చెలరేగిపోవాలనుకుంటున్నారు. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా పూర్తయినందున కేంద్ర ఎన్నికల సంఘం ఇక ఏపీలో కూడా సర్ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తుందన్న ప్రచారం జరుగుతుంది. అంటే ఓటర్ లిస్టును పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడం. 2002 నాటి ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ఓటర్ల జాబితా సవరణ చేయాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం. అంటే సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఓటర్ల జాబితాలో ఉన్నవారు 1984 తర్వాత పుట్టి ఓటర్ల జాబితాలో ఉన్నవారు తిరిగి మళ్లీ తమని తాము నిరూపించుకుంటేనే ఓటర్ల తుది జాబితాలో వారి పేరు ఉంటుంది. లేకుంటే వారి పేరు ఓటర్ లిస్టులో గల్లంతైనట్టే. ఖచ్చితంగా ఇక్కడ ఇదే పాయింట్ మీద పచ్చమొక్క బరితెగించడానికి ప్లాన్ చేసింది. బెంగాల్లో దాదాపు 92 లక్షలకు పైగా ఓటర్లను తొలగించినట్లే ఏపీలో కూడా ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓట్లను తొలగించడానికి చంద్రబాబు అండకో పక్కా ప్లాన్ చేసింది. 2019 ఎన్నికల సమయంలో కూడా సేవామిత్ర అనే యాప్ ద్వారా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లను గంపగుత్తుగా తొలగించడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది. సర్వే పేరుతో జనం నుంచి పూర్తి వివరాలను తెలుసుకుని ఆ తర్వాత వారు ఏ పార్టీ వారు అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు మీ ఇంటికి ఏ పేపర్ వస్తుందని అడుగుతారు. సాక్షి అని ఎవరైనా చెప్తే వెంటనే వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులని భావించి వారి ఓట్లను తొలగించారు. అలా వివిధ రూపాల్లో వైఎస్ఆర్సీపీ క్యాడర్ను గుర్తించి దాదాపు 42 లక్షల ఓట్లను తొలగించారు. దీనిపై అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమమే చేసింది. కోర్టులను ఆశ్రయించడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి చంద్రబాబు పార్టీ కుట్రలను వెలుగులోకి తేవడంతో తొలగించిన 42 లక్షల ఓట్లు తిరిగి చేర్చారు. అప్పట్లోనే అంతటి కుట్రలు పన్నిన చంద్రబాబు ఇప్పుడు సర్ను అలుసుగా తీసుకుని మరోసారి వైఎస్ఆర్సీపీపై కుట్రలకు తెరతీశారన్న టాక్ నడుస్తుంది. అయితే గత అనుభవాల దృష్ట్యా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే అప్రమత్తమైంది. సర్ ప్రోగ్రాంపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. క్షేత్రస్థాయిలో టాస్క్ ఫోర్స్ టీములను ఏర్పాటు చేయడం ద్వారా సర్ కార్యక్రమాన్ని సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు ఏర్పాట్లు చేసింది. చంద్రబాబు ఎలాంటి కుట్రలు పన్నినా దాన్ని ఎదుర్కొనేలా పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సూచనతో బూత్ లెవెల్ కమిటీలు, టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తరచూ ఆయా కమిటీల ప్రతినిధులు పార్టీ నేతలతో కాన్ఫరెన్సులు, సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేస్తూ క్యాడర్ను అప్రమత్తం చేస్తున్నారు. 2002 నాటి ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ప్రస్తుతం సవరణ కార్యక్రమం జరుగుతూ ఉండటం, 1984 తర్వాత పుట్టిన వారంతా తిరిగి ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదయ్యేలా చూసుకోవాల్సి రావడంతో ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మామూలుగా అయితే ఎన్నికల సంఘం తరపున అధికారులు ఈ పని సక్రమంగా చేసుకుని వెళ్తే ఎవరికీ ఏ సమస్య ఉండదు. కానీ అవతల ఉన్నది చంద్రబాబు. ఆయన కుట్రలు, కుతంత్రాలు ఎలా ఉంటాయో, వ్యవస్థలను ఎలా తమకు అనుకూలంగా మార్చుకుంటారో అందరికీ తెలుసు. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. తమ పార్టీ కార్యకర్తల ఓట్లతో పాటు తమకు సానుకూలంగా ఉండే వారి ఓట్లను కూడా పోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసమే ప్రత్యేక టీంలు, టాస్క్ ఫోర్స్ బృందాలను నియమించుకోవాల్సి వచ్చింది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఇప్పటికే పలు దఫాలుగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేసే వారిని గుర్తించడం, వారిని టాస్క్ ఫోర్స్ టీంలోకి నియమించడం, జోన్ల వారీగా ప్రతినిధులను నియమించి వారి ద్వారా వీరందరి పనితీరును మానిటరింగ్ చేయడం వంటి కార్యక్రమాలను సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అవసరమైతే జోన్ల వారీగా ప్రత్యేక శిక్షణా తరగతులను కూడా ఏర్పాటు చేసే యోచనలో వైఎస్ఆర్సీపీ ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు కుట్రలను గట్టిగా ఎదుర్కోకపోతే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్ల గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉండటంతో ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతుంది.